హాయ్ గాయస్, వెల్కమ్ టు ద డే 2 ఆఫ్ మై 100 days ట్రాన్స్ఫర్మేషన్. నైట్ చాలా లేట్ అయిపోయింది, మీ అందరికి చెప్పా కదా. మా ఆఫీస్లో కొంచెం వర్క్ ఉండడం వల్ల అంతా కొంచెం లేట్ అయింది లేచేసరికి. బట్ జిమ్కి అయితే వెళ్ళాలి కదా, 6:30 అంత అరౌండ్ అవుతుంది. అసలు బద్ధకం, అసలు సెకండ్ డే కదా, కొంచెం కష్టంగా ఉంది. ప్రీ వర్కౌట్ బనానా అండ్ కొంచెం వాటర్ తాగి జిమ్లో కలుద్దాం. జిమ్కి వెంటనే వెళ్ళిపోయా. 5 to 10 minutes మా హాస్టల్ నుంచి. సో 4 floors అలా పట్టపట్ట ఫాస్ట్గా ఎక్కేసి మార్నింగ్ కొంచెం అంటే ఇప్పుడే ప్రీ వర్కౌట్ తీసుకున్నాను, సో కొంచెం ఎనర్జెటిక్ ఉంటుందని ఫాస్ట్ ఎక్కేసిన వెంటనే ఏమో స్టెప్స్ ఏమో కనిపించట్లేదు. వెంటనే జిమ్లో కలుద్దామని బ్యాగ్స్ అని పెట్టేసి కీస్ లోపల పెట్టేసి చూస్తే జిమ్లో ఎవరు లేరు, ఎందుకు తెలియట్లేదు. డే 2 ఏమో అని ఎవరు లేరా లేదని తెలియదు. సో ఇలా చేసేసి సరే వెంటనే మార్నింగ్ ఎక్సర్సైజ్ చేద్దాం అనుకొని మార్నింగ్ ఎక్సర్సైజ్ చేసేదా స్ట్రెచ్చింగ్ ఉంటుంది, స్ట్రెచ్ చేసి పొట్ట కనిపిస్తుంది. నాకు పొట్టే కనిపిస్తుంది, ఇంకేం కనిపిస్తుంది తెలియట్లేదు. ఆ పొట్ట మాత్రం కలిగించాను. చెస్ట్ అండ్ షోల్డర్ చేద్దాం అనుకున్నాను. సో స్టార్టింగ్ కొంచెం ఎక్సర్సైజ్ ఉండాలి కదా, మార్నింగ్ ఎక్సర్సైజ్, దాంతో స్టార్ట్ చేసాను. అండ్ చెస్ట్ ప్రెస్ 4 sets చేసాను. స్టార్టింగ్ స్లో నుంచి హయ్యర్ వరకు, అంటే కొంచెం వెయిట్ నుంచి ఎక్కువ వెయిట్ వరకు. సో షోల్డర్ 2 చేతి వరకే చూడండి, హ్యాండ్లో కూడా పంప్ వచ్చింది. చెస్ట్ అయితే కొంచెం నొప్పి పడుతుంది, అది ఎందుకు ఇట్లా అక్కడ పైన కొంచెం నొప్పి అయితే ఉంది. పెయిన్ ఈజ్ గెయిన్, యూనో కదా, అందరికీ పెయిన్ ఉంటే గెయిన్ ఉన్నట్టు. యాజ్ యూజువల్ మిర్రర్లో ఫ్లెక్స్. నెక్స్ట్ వచ్చేసి స్కిప్పింగ్. సో మనకు తెలిసింది కదా, స్కిప్పింగ్ ఉందని మనం గోల్ పెట్టుకున్నాం 1000. సో 1000 అయితే డే 2 అయితే అచీవ్ చేసాం, పక్కగా 1000 చేయాలి. సో డే 1 700 టైం చేసాం కదా, బట్ డే 2 ఏమో 1000 చేసాం. అట్ ద సేమ్ టైం చెస్ట్ అండ్ షోల్డర్ అయితే పంప్ అయితే మామూలుగా లేదు, వేరే లెవెల్ వచ్చింది పంప్. బట్ అది చూపిస్తాను, నేను కూడా ఒక బాడీ లెవెల్ వీడియో చేస్తాను, అంతా చూపిస్తాను. దాంతో అట్ ది సేమ్ టైం బాడీని మొత్తం కూల్ డౌన్ చేసేసి మ్యాట్స్ అని ఒక దగ్గర పెట్టేసి సేమ్ యాజ్ యూజువల్ కొంచెం ఫ్లెక్స్ చేసి బాడీ తగ్గుతుందా లేదా చూడండి. పొట్ట అయితే కనిపిస్తుంది కదా, పొట్ట అయితే తగ్గించాలి. కానీ ఏది వచ్చినా ఆర్మ్స్కి అయితే ఫుల్ పంప్ ఉంది. జిమ్ నుంచి సేమ్ హాస్టల్కి వెళ్తున్నా, హాస్టల్ దగ్గర సిగ్నల్ ఉంటే సిగ్నల్ దగ్గర ఆగి సేమ్ ఫ్లెక్స్ చేసాం కొంచెం మిర్రర్లో. సేమ్ మళ్ళీ నాకు 2 liters వాటర్ బాటిల్ ఉంటే 2 liters వాటర్ బాటిల్ ఫిల్ చేసి 2 times ఫిల్ చేస్తుంటా. అలా కొన్ని ఫిల్ చేసేసి సేమ్ నా ఫ్లోర్లో వచ్చేసి మళ్ళీ వెళ్ళిపోయారు. ఫ్రెష్ అయ్యి కొంచెం హాస్టల్లో చక్కెర పొంగులు ఏదో పెట్టారు. కొంచెమైనా తినాలి కదా అని కొంచెం తిన్నా. దాంతోపాటు చట్నీ ఉంటే చట్నీ తినలే అనమాట, ఎందుకంటే అందులో ఫ్యాటీ ఎక్కువ ఉంటాయని. సో కొంచెం పప్పు అయితే ప్రోటీన్ కదా అని పప్పు వేసుకొని తిన్నా. సో దాంతో ఇది అని చేసా. దాంతో ఈరోజు ఆఫీస్ లేదు, మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఈరోజు ఆఫీస్లో. సో వీఆర్ సెట్ ఫర్ ద టుడే, మనకు ఆఫీస్కి వెళ్ళక్కర్లేదు. సో నేను కూడా ఆఫీస్ వర్క్ చూసుకొని కొంచెం ఎక్కువగానే ఉండాలి వర్క్ ఈరోజు. ఈవినింగ్ ఏమో చాలా ఆకలేస్తుంది. మళ్ళీ ఏంటంటే అన్నీ చూస్తే అన్నీ ఫ్రైడ్ థింగ్సే ఉన్నాయి, పానీపూరి, బజ్జీ, ఇవి సంథింగ్ అన్నీ ఫ్రైడే ఉన్నాయి. సో ఏం తినాలో అర్థం కాక అప్పుడు అనుకున్నా ఎగ్స్ తింటే బెటర్ కదా అని. మళ్ళీ ఎగ్లో మళ్ళీ యోక్ తీసేసా, ఎల్లో పార్ట్ అనేది తీసేసి ఓన్లీ వైటే తిన్నా. సో ఇలా ఇచ్చారు, బట్ మనం తెలుసు కదా నెక్స్ట్ ఇలా చూపించాం, అన్నీ తీసేసి ఓన్లీ వైట్ పార్టే తిన్నా. ఈ డిన్నర్ అయితే డిన్నర్ అయితే వీడియో తీయడం మర్చిపోయా. డిన్నర్ ఓన్లీ 2 చపాతీసే తిన్నా, ఎందుకంటే ఈవినింగ్ కూడా తిన్నా అని. థ్యాంక్ యూ ఫర్ ద హ్యూజ్ సపోర్ట్ గైస్. మీరు అసలు ఏం చెప్పాలి, మీరు అసలు మాటలు అసలు రావట్లే నాకు. మీరు ఫస్ట్ డేనే నాకు 100 subscribers చేశారంటే వావ్, ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ ఫర్ మీ, ఇట్స్ ఎ అచీవ్ ఫర్ మీ. అసలు 100 subscribers వస్తానని అనుకోలేదు. బట్ థ్యాంక్ యూ సో మచ్ గైస్.